వరకు ఒక్క అరెస్ట్ చక్కగా కాలే. ఏమైనా అధికారులను వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడికి ఆగిపోయింది. ప్రభాకర్ రావు అని పరిస్థితి ఏంది? ఇవాళ ఫోన్లు ట్యాప్ చేసిండు, అమెరికా నుంచి వచ్చిండు. ఆగస్టు 5వ తేదీ వరకు ఏదో ఉండే, 5వ తేదీ 20వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని. దాని తర్వాత సిట్ ఏం చేసింది? మళ్ళీ ఇప్పుడు దాదాపు ఒక 15-20 రోజుల నుంచి ఇది సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు కాళేశ్వరం సిరీస్ నడుస్తున్నది. ఈ కాళేశ్వరం సిరీస్ అయిపోయి మళ్ళీ ఇంకొక వారం ఇది నడుస్తుంది. ఇది అయిపోయి ఇంకోటి నడుస్తుంది. ఒక్కడు అరెస్ట్ కాడు, ₹1 రికవరీ కాదు. ఇది కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం అండి. ఫోన్లు ట్యాప్ చేయలేదా? చేసిర్రు. లబ్ధి పొందలేదా? పొందిర్రు. గెలవలేదు, అది పక్కన పెట్టండి. కానీ మొత్తం బిజినెస్ మెన్స్ని, వ్యాపారవేత్తలని గనులు పెట్టి బెదిరించి భూములు రాయించుకొని పెద్ద ఎత్తున దుర్మార్గానికి పాల్పడ్డారు. మంది ఫోన్లిని, ఫ్యామిలీల ఫోన్లిని ఆగం నానా రచ్చ చేసి పడేసారు. మరి ఇంకా ఇది ఛార్జ్ షీట్ దగ్గరనే ఉంది. ఇంకా ఇది ఫోన్లు ట్యాపింగ్ ఎవరెవరి ఫోన్లు అయినట్టు సేకరించే పనిలోనే ఉంది. ఈ ఎప్పుడు చేయాలి మీరు? ఇక మొత్తం ఎంక్వైరీ కంప్లీట్ చేయడం. వాళ్ళేమో సిబిఐకి అప్పగించండి అంటారు, వీళ్ళేమో సిబిఐకి అప్పగించారు. పోనీ ఇక్కడ వీళ్ళు ఏమైనా పని చేసినట్టు అది చక్కగా లేదు. ఆ ప్రభాకర్ రావుని గతంలో సుప్రీంకోర్టు విధించిన ఏదైతే ఆగస్టు 5వ తేదీ ఏదో తేదీ ఆ లోపుగా అరెస్ట్ చేయొద్దని చెప్పిన దాని మీద కోర్టుకి ఏమైనా వెళ్ళిర్రా? మళ్ళీ హడావుడి ఏది? అసలు ఆ హడావుడే కనబడతలేదు కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. 2018 నుంచే ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ చేసిరట. వీళ్ళు ఏకంగా SOT అని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ అని ఒక ప్రత్యేకమైన ఒక టీంని ఏర్పాటు చేసిరు కదా, టార్గెట్ పెట్టి మరి, వ్యక్తులను టార్గెట్ పెట్టి మరి.